ఆ మార్గంలో వెళ్ళడానికి ఆలోచన కలిగి ఉన్నావా? యేసుక్రీస్తే పరలోకానికి మార్గం. అక్కడి నుంచి వచ్చింది ఆయనే, మళ్ళా అక్కడికి తిరిగి వెళ్ళేది ఆయనే. ఆయనతో వెళితేనే నువ్వు అక్కడికి వెళతావు. ఇంకెవ్వరికి ఆ మార్గం తెలియదు. క్రైస్తవులైతే పరలోకం అని, లోకంలో ఉన్నవారైతే స్వర్గం అని, మోక్షం అని రకరకాల పదాలు ఉపయోగిస్తున్నారు. నువ్వు మోక్షం అన్నా, నువ్వు స్వర్గం అన్నా, నువ్వు పరలోకం అన్నా, ఏదైనా చివరికి వెళ్లాల్సింది క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే. ఆయన ద్వారా మాత్రమే. వేరే మార్గం లేదు, వేరే ఆలోచన లేదు. క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పరలోకం వెళ్ళగలం. చివరిగా రెండు మాటలు చెప్పి ముగించుకుందాం. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని వెళ్ళాలంటేనే ఏం చేయాలి నపుంసకుడికి అర్థమైంది. ఏం చేయాలో చేశాడు. నేనేం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అపోస్తలుడైన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అంటున్నాడు. అక్కడ మనం పరలోకం వెళ్ళాలంటే ఎవరి మీద లక్ష్యం ఉంచాలట? ఎవరి మీద లక్ష్యం ఉంచాలట? మన ఆలోచన, మన తలంపు, మన అవగాహన అన్నీ కూడా యేసు మీద. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నారు. అక్కడ పుట్టుకతోనే కుంటివాడైనట్టు ఒక మనుష్యుడు కొంతమంది చేత మోసుకొని తీసుకొని రాబడి అక్కడ కూర్చొని ఉన్నాడు దేవాలయపు బయట. పేతురు, యోహానులు వెళ్తా ఉంటే వారిని భిక్షం అడుగుతున్నాడు. పేతురు అన్నాడు, మా యొద్ద నీకివ్వడానికి వెండి బంగారములు లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తాం. అక్కడ ఒక పదం రాయబడింది. వాడు పేతురు, యోహానుల మీద లక్ష్యముంచెను. ఏముంచాడటండి? వారి యొద్ద ఏమైనా దొరుకులని వారి మీద లక్ష్యముంచాడు. స్వస్థపరచబడ్డాడు, దేవాలయానికి వెళ్ళాడు, గంతులు వేస్తున్నాడు. చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. శృంగారం అనే దేవాలయం బయట కూర్చొని కుంటివాడు ఇతడేనా అని కొంతమంది, ఇతడు కాదు ఇతడు పోలిన వాడు, అతని గురించి డిస్కషన్ మొదలైంది. దయచేసి ఆలోచించండి.